సిద్దిపేట జిల్లా కుంకునూరుపల్లిలోని లకుదారంలో కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి పుట్టినరోజు వేడుకలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. ప్రైవేటు కార్యక్రమాలకు ఫర్నిచర్ను తీసుకువెళ్లవద్దని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లకుదారం గ్రామ సర్పంచ్ని రాత్రి ఏం జరిగిందనంటే నర్సారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేద్దామని గ్రామ పంచాయతీలో ఉన్న టేబుల్స్ని తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులైన వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిరు. అది లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఎవరి పర్మిషన్ సర్పంచ్ది కానీ ఎవరిది కానీ తీసుకోలేదు. లోపల ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం జరిగింది. సర్పంచ్ చైర్ని తన్నడం జరిగింది. లోపల అంత లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ని గలీజ్గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకి రావాలంటేనే భయం వేస్తుంది. మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం అది వాళ్ళదే రాజ్యం వెళ్తుంది. మేము గెలిచింది ఒక వారం రోజులు అవుతుంది. డైలీ మార్నింగ్ నైట్ 2 సార్లు గొడవలు అవుతున్నాయి. మా వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ కావాలి. నైట్ కూడా జరిగింది ఏందనంటే వీళ్ళు నార్మల్ గా కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. కాకపోతే ఏందనంటే వీళ్ళు మా భర్త రావడం వల్ల మా భర్తను కూడా తిట్టడం, మీదికి రావడం, దూషించడం జరుగుతుంది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. మా ఊరికి మాత్రం మీరు ఖచ్చితంగా మా పాలక వర్గాన్ని కూడా కొంచెం సేఫ్ చేయాలనేసి అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. మేము నామినేషన్ వేసిన రోజు నుంచి బెదిరించడం జరిగింది, పంచాయతీలు రావడం జరిగింది, కొట్టడానికి రావడం జరిగింది, మమ్మల్ని ఫాలో అవడం జరిగింది. మేము ఏం చేస్తున్నాం అనేది జరుగుతుంది. వారు ప్రజలే మమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారు. కాంగ్రెస్ ఉందనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దామనుకో, వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు వాళ్ళని. గెలిచిన కాంచేది తెల్లారు నైటు ఎవరెటు పోతురు, ఎవరేం చేస్తుర్రు అని మమ్మల్ని ఫాలో అవడం, ఏడైతే పంచాయతీ వస్తుందో అని చూసుకోవడము. వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకుర్రు. మేము తెల్లారులైతే పని పోతాం. మా భర్తలు వీడొచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తుర్రు, ఒక్కడున్న చూసి వాడిని రెచ్చగొడుతురు. పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళాన్ని ఎందుకన్నావని వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఏటన్నా పోయిర్రనుకో ఏమన్నా జరిగినా కానీ నా భర్తలకు వీళ్ళందరు కారణం అని నేను చెప్తున్నా. ఈ కాంచెలి సార్లకు అందరికి చెప్తున్నాయి, అందరు చూస్తుర్రు అని ప్రజలకు అందరికి చెప్తున్నాయి. ఈ ప్రజలను మాత్రం ఈ కాపాడుర్రి, మమ్మల్ని కాపాడుర్రి అని చెప్తున్నా. సార్ మేము ఇక్కడ మామూలుగా మాకు తోచినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలక వర్గం స్థాపించుకుంటున్నాం సార్. వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి బర్త్డే కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం, తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. మేము కామన్గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్. మార్కెట్ కోసం అని వచ్చిన మా మేడం నేను ఇక్కడ వస్తుంటే అయితే నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అని అడిగితే, అరే మీరు ఎవరు రా లంజోడుకులు, మీకు ఏం అవసరం రా, మీరు నుండి దెంగేయరా, మీకు ఒక్కరిని కూడా మేము ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టము, మేము వాళ్ళని కూర్చుండనియము, మహిళలను కూర్చుండనియము, అండ్ వార్డు మెంబర్లను మేము పని చేసుకొనియము, మేము చక్రం తిప్పుతాం రా, ఇది మీది కాదురా పరిపాలన, మేము రా సర్పంచులము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టనికి రావడం జరిగింది సార్. వచ్చేసి మేము కూడా కాముగా ఉన్నాం సార్. మేము ఏమి అంటలేము, 1 అంటలేము 2 అంటలేము సార్. వాళ్ళు బాగా ఒక 10 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా అటాక్ చేసారు. అండ్ ఆ ఫర్నిచర్స్ కూడా బయట అన్ని ఎత్తేయడం జరిగింది సార్. ఈ మాకు అసలు ఏముంది సార్, గవర్నమెంట్ అనేది ఏముంది సార్, మేము పాలన చేసుకోవద్దా సార్? మేము ప్రజలను ఎన్నుకుంటే మేము బయటకు వచ్చినాం సార్. మేము వాళ్ళ కోసం మేము సేవ చేయనీకి వస్తున్నాం సార్. దానికి ఓర్వలేక ఇదంతా చేయడం అవసరమా సార్? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మేము అడ్డం పోలేదు సార్. మేమేందంటే ఇక వాళ్ళకు కొంచెం గది అనేసి మేము కలుపుకపోయే గుణాలు ఉన్నాయి. కానీ ఇట్లా వచ్చి మామూలుగా విచ్చలవిడిగా ఇట్లా మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం, అనేక రకాలుగా దూషించడం, మా పనికి అడ్డంకు రావడం, మాకు రక్షణకు లేకుండా చేయడం, ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేయడం, ఇవన్నీ ఏంది సార్? అసలు ఏం నడుస్తుంది సార్ మా గజ్వేల్ మండలంలో?